అల్లు అర్జున్ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా. అల్లు అర్జున్ ని మనం పాన్ ఇండియా కింద వేసేసాం కదా ఆల్రెడీ. పవర్ పాన్ ఇండియా బేస్ స్టార్స్ కాబట్టి ఆంధ్రాలో పోల్చడం లేదు. మన ఇక్కడ తెలంగాణలో వాళ్ళని ఇక్కడ తీసుకురావట్లేదు. ఎందుకంటే పుష్ప 1 తర్వాత పుష్ప 2 తర్వాత వాళ్ళు ఒక రేంజ్ తెచ్చుకున్నారు కాబట్టి ఆ ఒక్క సినిమాల వల్లే వచ్చింది కదా. కంటిన్యూగా ఇప్పుడు 4 సంవత్సరాలుగా సినిమా లేదండి పవన్ కళ్యాణ్ సినిమా. 4 సంవత్సరాలుగా సినిమా లేకపోతే 4 సంవత్సరాలుగా సినిమా లేకపోయినా వెయిట్ చేస్తున్నారు కదా జనాలు. ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది, ఎక్కడ పోయినా అతను. అదే ఉందండి. అల్లు అర్జున్ కూడా వెయిట్ చేశారు, 3 ఏళ్ళుగా వెయిట్ చేశారు. దేవరా కూడా వెయిట్ చేశారు, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది. ఆల్వేస్ ఒక స్టార్ అయినాక ఆటోమేటిక్ గా ఆ సినిమా గ్యాప్ వచ్చిందంటే ఆ స్టార్ సినిమా వెయిట్ చేస్తారు. అది పెద్ద రెవెన్యూ ఎవరికి బాగుంటే ఒక నిమిషం, రెవెన్యూ ఎవరికి బాగుంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. అంటే రెవెన్యూ అంటే ఒక మూవీకి ఎక్కువ రెవెన్యూ ఉంటుంది, ఇంకో మూవీ మినిమం ఉంటుందమ్మా. ఒక ఫ్యాన్ బేస్ అనే దానికి బేసు వీళ్ళ సినిమా ఇతనితోటి సినిమా ఈ హీరోతోటి సినిమా తీస్తే 300 కోట్లు బిజినెస్ ఉంది, ఇంకో సినిమా హీరో తోటి చూస్తే 200 కోట్ల బిజినెస్ ఉంది. ఈ ఎంత బిజినెస్ అవుతుందని నార్మల్ బిజినెస్ మీద తర్వాత మొత్తానికి అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ దాన్ని బట్టే మేము ఆలోచించే, దాన్ని బట్టే రెవెన్యూని బట్టే హీరో పొజిషన్స్, వాళ్ళకి రెమ్యూనరేషన్ కూడా వాళ్ళ పొజిషన్ దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ రెవెన్యూ ఎంత చేస్తే దాన్ని బట్టి ఉంటుంది, పేరును బట్టి. సరే, ఇప్పుడు ఇది ఒకటి ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మీకు ప్రభుత్వ పెద్దలతో ఎలాంటి హెల్ప్ అవసరం లేదా? ప్రభుత్వ పెద్దలు చేయాల్సిన పని ఈ రేట్లు అంటే సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో వ్యక్తిగతంగా వచ్చి ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు తప్ప నార్మల్ గా ఇప్పటివరకు అయితే ఇండస్ట్రీ అంతా కలిసి ఏపీ ప్రభుత్వ పెద్దలను అయితే కలవలేదు. అర్థం లేని ప్రశ్న. ఇండస్ట్రీ మొత్తం కలిసి ఎందుకు? నువ్వు ఒక సినిమా తీసావు, ఆయన ఒక సినిమా తీసారు, నేను ఒక సినిమా తీశాను, నాది చిన్న సినిమా, నేను ఎందుకు వెళ్ళి, నాకు అవసరం లేదు. మీ 2 సినిమాలకి మీరు 150 కోట్లు 250 కోట్లు తీశారు కనుక మీకు సమస్య అది. కనుక మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు. మీ వెనకాల నేను చిన్న సినిమా తీసి మీ తోకలాగా నేను ఎందుకు వస్తాను? ఏం అవసరం నాకు? ఎవరు అడగటం కూడా, మీరు అడిగినా కూడా బాగోదు. నాకు సమస్య కోసం వస్తున్నాను, మీరు నా వెనకాల రండి అంటే బాగోదు కదా. అది పద్ధతి కాదు. ఎప్పుడన్నా నీ సమస్య ఉన్నప్పుడు నువ్వు వెళ్తావు ప్రభుత్వానికి. నేను కోట్లు పెట్టి సినిమా తీశాను, నా లెక్క కోట్లు పెట్టి సినిమా తీశాను, నాకు రైట్ లేదా? నా సినిమాకి ఇది చేసి పెట్టడానికి ప్రభుత్వాన్ని అడిగే హక్కు, హోదా నాకు లేదా? అది ఏంటో మరి కొత్తగా ఉన్నాయి. చూద్దాం. అది ఒకవేళ మంచి జరిగింది అనుకో, మంచిదే. ఇండస్ట్రీకి ఆ విధంగా మంచి జరిగింది అనుకోండి, ఓకే. దానికి అప్పచెప్పి ఫిల్మ్ ఛాంబర్కి అప్పచెప్పి వాళ్ళే ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్కి, సెన్సార్ పబ్లిసిటీకి, ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి అప్పచెప్పారు. ఓ పద్ధతి అయింది. ఒకవేళ అప్పచెప్తే కరెక్ట్ అవుతుంది, చూద్దాం. అది బట్ ఇంతవరకు లేదు. ఇవాళ కొత్తగా చెప్తున్నాడు ఆయన, ఛాంబరే రావాలి, ఎవరు ఇండివిజువల్ రాకూడదని. సంతోషం. అది నిజంగా వర్కౌట్ అయితే మంచిదే, కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, రాజ్ ఒక ఫినిషింగ్ ఇస్తారు. నాకు ఛాన్స్ ఇవ్వు. ఇంటరప్ట్ చేసాడు అన్న. ఇప్పుడు మనమే బేసిక్ గా చెప్పాలంటే ఏంటంటే, ఇది జనాలు థియేటర్కి రావట్లేదు అనేది కదా సమస్య. ఈ టికెట్ రేట్లు పెంచుకునే దానికోసం మీరు అందరుగా రాకూడదు, ఒక్కొక్కరుగా రాండి, ఫిలిం ఛాంబర్ ద్వారా రాండి అని అంటున్నారు కదా. ఫిలిం ఛాంబర్ ద్వారా వస్తే అది ఒక వర్గంగా ఉంటారనమాట. ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి. ఫిలిం ఛాంబర్ ఒకటి ఉంది, అదే విధంగా గిల్డ్ అని ఉంది. వాళ్ళు వీళ్ళు కలవరు, వాళ్ళు కలవరు. కలవనప్పుడు ఏం చేయాలా, ఎవరికి ఇవ్వాలా ఆథెంటికేషన్? దీంట్లో చేయాల్సింది ఏంటంటే, ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే, దీంట్లో ప్రధానంగా ఫిలిం ఛాంబర్లు కాకుండా అఫీషియల్స్ ని కూడా ఆ కమిటీలో వేసి వాళ్ళు ఏ రకంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది, వాళ్ళు ఏ రకంగా అర్హులు, రేట్లు పెంచుకునే దానికి అనే దాని మీద పెట్టాలి. అదే విధంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసి ఈ తినుబండారాల రేట్లు ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉన్నాయో వాటి మీద కూడా మనం నేను చెప్తా సగటు సినీ ప్రేక్షకులాగా, మీరు సినిమా రేట్లు, టికెట్ రేట్లు పెంచుకున్నా ఇబ్బంది లేదు. ఆ పాప్కార్న్, ఆ కూల్ డ్రింక్స్ రేటు తగ్గిస్తే మీ సినిమా రేట్లు, టికెట్ రేటు పెంచండి. ఆ పాప్కార్న్ రేటు బయట 10 రూపాయలు దొరికేదాన్ని 400 రూపాయలు అమ్ముతారు. పీవీఆర్లు లేకపోతే ఏషియా థియేటర్ పోవాలంటే 10 రూపాయల పాప్కార్న్ బస్ స్టాండ్ లో అమ్మేదాన్ని 400 రూపాయలకు అమ్ముతున్నారు. ముందు అది తగ్గించండి. అది తగ్గిస్తే మీ సినిమాలకు మల్టీప్లెక్స్ లకైనా వాటికైనా వస్తారు, లేకపోతే రారు. లేకపోతే ఇట్లే మధ్యలో మరి ఆ పాప్కార్న్ ఎవరు అమ్ముతున్నారు ఈ థియేటర్ లో గానీ,
దాంట్లో కూడా పాప్కార్న్ వాళ్ళకి చాలా అద్భుతంగా దాంట్లో కూడా లాభాలు వస్తున్నాయి. ఉంది. 10 రూపాయలు అక్కడ తయారయ్యే పాప్కార్న్ 400 రూపాయలు అండి ఒక బకెట్. అక్కడ అమ్మే సమోసాలు కూడా తయారు చేసే పాప్కార్న్లు ఫ్యాక్టరీలు సమోసాలు అది అమ్ముకునేవాడు చాలా బెటర్ మీ సినిమా ఇండస్ట్రీలో. అది తగ్గించండి, సినిమాలకు వస్తారు. సగటు సినిమా ప్రేక్షకులు కూడా చేస్తారు. సంతోషం. అది చేస్తే పవన్ కళ్యాణ్ అది గారు చేస్తే మీరు టికెట్ రేట్లు సరే 200 రూపాయలు 300 రూపాయలు పెంచినా పర్లేదు. సామాన్యుడు ముందు రాడు 10-15 రూపాయలు అమ్ముకునే పాప్కార్న్ 400 రూపాయలు తగ్గించండి. సార్, సామాన్యుడు రాడు సార్ 350 అంటే అక్కడే ప్రాబ్లం. ఈ రోజు తీసుకునే రెమెండేషన్ కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి, అదే విధంగా సాంకేతిక సరే ఇప్పుడు హీరోలు ఎవరు రెమ్యునరేషన్ తగ్గించుకోరు కానీ ఎవరు తగ్గించుకోరు కానీ ఆ టికెట్ రేట్లు సరే నచ్చితే వస్తారు లేకపోతే లేదు కానీ ముందు సినిమా థియేటర్ లో పాప్కార్న్ రేట్ తగ్గించమనండి. కరెక్ట్ మాట అది. ఈ దందా ముందు ఆ థియేటర్ లో ఎవరైతే లీజుకి ఇస్తున్నారో ఇప్పుడు ఆ నలుగురో లేకపోతే ఇంకా వేరే వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా అన్నారు కదా, చూద్దాం. అది చేస్తే గనక ఆయన సక్సెస్ అయినట్టు. ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి మొన్న అన్నాడు కదా, ఫస్ట్ ఆయన మొన్న సినీ ఇండస్ట్రీ గురించి చర్చించాడు కదా, ఆ పాప్కార్న్ రేటు తగ్గించండి బాబు. అది తగ్గిస్తే ఎక్కడండి బాబు, పుష్ప అప్పుడు నో బెనిఫిట్ షో అన్నాడు, 2 నెలలు కూడా అవ్వాలి. తర్వాత ఒక సినిమా వెళ్ళగానే మళ్ళీ తన మాట తను వెనక్కి తీసేసుకుని ఇచ్చేసాడు. గేమ్ చేంజర్ కి వాటికి ఇచ్చాడు కదన్నా. గేమ్ చేంజర్ కి నిలకడలేని నాయకులు వీళ్ళ మాట. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత ఉన్నారు కాబట్టి ఇచ్చారు. సరే దానిలో నైట్ పూట ఇవ్వలేదు, ఏదో కొంత మార్పులు చేశారు. ముందైతే పాప్కార్న్ రేటు తగ్గించండి మీరు అంతా కలిసి, సినిమా ఇండస్ట్రీ అంతా కలిసి. అది ఫస్ట్, ఎందుకంటే అన్ని సినిమాలకు రేట్లు పెంచారు కదా, కానీ ఆ పాప్కార్న్ రేటు మాత్రం ఏ సినిమాకు అయినా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అదే రేటు ఉంది కాబట్టి దాన్ని తగ్గించండి. దీంట్లో ఒక రహస్యం ఉంది, ఎందుకు తగ్గించరు అందరూ అసలు నాకు తెలిసి ఆ థియేటర్ లో పాప్కార్న్ బిజినెస్ మించిన ప్రాఫిటబుల్ బిజినెస్ ప్రపంచంలో ఏది ప్రాఫిటబుల్ బిజినెస్. ఈ సినిమాలో ప్రొడ్యూసర్ కి డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇస్తాడు సార్, డిస్ట్రిబ్యూటర్ కి ఎగ్జిబిటర్ డబ్బు ఇస్తాడు సార్. ఏది వీళ్ళకి ప్రొడ్యూసర్ కి కొట్టడానికి అడ్వాన్స్ ఇచ్చాడు. ఈ ఎగ్జిబిటర్ కి కూడా డబ్బులు క్యాంటీన్ వాడు ఇస్తాడు, డబ్బులు పెట్టుబడి కింద. ప్రపంచంలో మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే ఈ పాప్కార్న్ బిజినెస్. సమోసాలు థియేటర్ లో 5 రూపాయలు 10 రూపాయలు అమ్మే సమోసాను 70 రూపాయలు 100 రూపాయలు అమ్ముతున్నారు. ఇంత ప్రాఫిటబుల్ బిజినెస్ ఏం లేదు. నేను కూడా వచ్చే జన్మలో ఆ పాప్కార్న్ బిజినెస్ నాకు ఆ థియేటర్ లో అవకాశం దొరుకుతుంది, వచ్చే జన్మలో పుడితే అంతకంటే మంచి బిజినెస్ లేదు అనుకుంటా. సో థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ అయితే స్టార్ట్ చేశారు ఇనిషియేషన్, పాప్కార్న్ థియేటర్ లో తినుబండారాలు, ఆయన దాని మీద మాట మీద ఉంటారు. దాని మీద నిజంగా దాని మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయాలి, ఆ బిజినెస్ మీద తెలంగాణలో కూడా చేయాలి. చేస్తేనే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. హీరోలు ప్రొడ్యూసర్స్ సందర్భంగా ఏంటంటే ఈ ఒక్క మాటకైనా కట్టుబడి ఉండండి, మళ్ళీ రేపు మాట మార్చుకోండి. మార్చారు. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, రాజ్ కందుకూరి గారు. సో డిఎన్ఏలో నెక్స్ట్ మావోయిస్టులు నంబూరి